Hello guys, my name is Tanay Kashyap. Welcome to Tanay Reviews. Today review of #single. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది. అంటే మూవీ సూపర్ నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది అంత లెవెల్‌లో కాకపోయినా మంచిగా ఎంగేజ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అలా టైమ్ పాస్‌గా ఒక మంచి ఫ్యామిలీ కామెడీ ఫిల్మ్ చూసానన్న ఫీలింగ్ అయితే వచ్చింది. స్టోరీ ఏం పెద్దగా ఏం యూనిక్ ఏం కాదు. ట్రైలర్‌లో చూసినట్టుగానే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీ. సో స్టోరీ పెద్ద యూనిక్ ఏమి లేదు. ఓన్లీ మేజర్ కామెడీ ఎక్కువ బాగా నడిచింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా మంచి ఎంగేజింగ్‌గా నడిచింది. కానీ మూవీకి స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే కన్నా మేజర్ ప్లస్ పాయింట్ కామెడీయే. మూవీలో కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ శ్రీ విష్ణు ఇంకా వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మీద ఎక్కువ కామెడీ సీన్స్ వస్తాయి. అండ్ ఆ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్తోనే మంచి హ్యూమర్ కామెడీ సీన్స్తో స్టార్ట్ అవుతూ మెల్లమెల్లగా కామెడీ సీన్స్ పెంచుకుంటూ ఒక పక్క స్టోరీని నరేట్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ అంతా కామెడీతో నడుస్తుంది. అండ్ అన్నిటికీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ మూవీలో మీమ్స్ని ఇంకా మూవీస్ని ఇంకా స్టార్ యాక్టర్స్ని స్పూఫ్ చేస్తూ చాలా కామెడీ హ్యూమర్ అయితే జనరేట్ చేస్తారు. అదైతే చాలా బాగా సెట్ అయింది. ఒకవేళ మీరు గట్ట మీమ్స్ అండ్ మూవీస్ని చాలా బాగా ఎక్కువ ఫాలో అవుతున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఈ మూవీలోని కామెడీ సీన్స్ మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ లేదు నేను అంతగా ఈ మీమ్స్ని మూవీస్ అంత ఎక్కువ ఫాలో అవ్వను అనుకున్నా కూడా పర్వాలేదు. ఆ కామెడీ సీన్స్ అనేవి నార్మల్ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవ్వగలిగినట్టుగానే ఆ కామెడీ సీన్స్ అనేది తీశారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే యావరేజ్‌గానే ఉంది. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కూడా యాస్ ఇట్ ఈస్ హ్యూమర్‌గానే బానే ఉంటది. బట్ కాన్సెప్ట్ తర్వాత సెకండ్ హాఫ్ మెల్లమెల్లగా స్టోరీ కొంచెం సీరియస్‌గా అయితే నడుస్తది. అండ్ ఆ సీన్స్ పర్వాలేదు. బట్ మూవీ స్టోరీ నరేషన్ కాస్త స్లో అయినట్టుగా కనిపిస్తది. ఎక్కడైతే ఎమోషన్ సీన్స్ నడుస్తాయో అక్కడ స్టోరీ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తది. సీన్స్ తర్వాత మరి శ్రీ విష్ణు ఇంకా వెన్నెల కిషోర్ యొక్క కామెడీ సీన్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ కామెడీ సీన్స్ అయితే ఇంకా చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఇక ఈ మూవీ ఎలా ఉంటుందా? ఇక మూవీ ఎలా స్టోరీ ఎండ్ చేస్తారని ఒక చిన్న క్వెషన్ మార్క్ ఉంటది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ క్లైమాక్స్ చేసే విధానం ఏమైతే ఉందో అది కొంచెం యూనిక్‌గా మూవీ మేకర్స్ కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేశారు క్లైమాక్స్‌ని. క్లైమాక్స్‌ని డిఫరెంట్‌గా ఎండ్ చేయడం వల్ల నాకైతే క్లైమాక్స్ సీన్స్ బాగా నచ్చాయి. సో ఓవరాల్‌గా మూవీ మొత్తం చూసేసరికి ఒక మంచి హెల్తీ కామెడీ ఫిల్మ్ చూసాను ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ విషయానికొస్తే యాజ్ యూజువల్ యాక్టింగ్ చించేశారు. మూవీ మొత్తానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ శ్రీ విష్ణు గారే. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కామెడీ సెన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. అండ్ మూవీ సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈస్ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. శ్రీ విష్ణు ఇంకా వెన్నెల కిషోర్ ఇద్దరు ఒక ఫ్రేమ్‌లో ఉన్నంతసేపు నాన్ స్టాప్‌గా మంచి మంచి కామెడీ సీన్స్ పడుతూనే ఉంటాయి. అండ్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం మనం. సో ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే శ్రీ విష్ణు ఇంకా వెన్నెల కిషోర్ మాత్రమే. ఇంకా హీరోయిన్స్ విషయానికొస్తే కేతిక శర్మ ఇంకా ఇవానా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ డీసెంట్‌గానే ఉంది. ఇక రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే కూడా పర్ఫార్మెన్స్ ఓకేగానే ఉంది. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ డీసెంట్, మ్యూజిక్ బై విశాల్ చంద్రశేఖర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీ తగ్గినట్టుగా బాగానే ఉంది. ఇంకా సాంగ్స్ కూడా ఒకటో రెండో పర్వాలేదు తప్పించి మిగతా సాంగ్స్ యావరేజ్‌గా అనిపించింది. కమింగ్ టు రిటర్న్ డైరెక్టర్ కార్తిక్ రాజు, నార్మల్ స్టోరీని యూనిక్ వేలో మంచి ఎంటర్‌టైనింగ్ లెవెల్‌లో చాలా మంచిగా ప్రెజెంట్ చేశారు. యూత్ ఆడియన్స్ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయగలిగినట్టుగా మంచి సినిమా అయితే తీశారు. అయితే ఈ మూవీలో ఏమైనా ఫ్లా ఉందంటే మూవీలో సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ దగ్గర స్టోరీ బాగా స్లోగా నడిచినట్టు అనిపించింది. అండ్ అక్కడికి కొన్ని పోర్షన్స్ కూడా స్క్రీన్ ప్లే కాస్త ల్యాగ్ అనిపించింది. సో అక్కడికే కొన్ని ఫ్లాస్ తప్పించి ఓవరాల్‌గా #సింగిల్ మూవీ గురించి అయితే ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి టైమ్ పాస్ కామెడీ ఫిల్మ్ అంట. హ్యాపీగా ఫ్యామిలీతోని ఫ్రెండ్స్‌తోని ఈ మూవీని చూసేయొచ్చు. సో అంతే గైస్ #సింగిల్ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఇదే. అండ్ #సింగిల్ మూవీ చూసాక మీకేం అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు తన రివ్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.